తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా కావలి మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా కావలిలో శనివారం సేట్యు అనుబంధ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో సేట్యు నెల్లూరు జిల్లా కార్యదర్శి పెంచల నర్సయ్య పాల్గొని మాట్లాడుతూ, కార్మికుల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం దృష్టికి పలుదఫాలు తీసుకుపోయినప్పటికీ ప్రభుత్వం దాటవేత ధోరణితో కాలయాపన చేస్తున్నదన్నారు. కార్మికుల న్యాయమైన కోరికలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కార్మికులు ప్రైవేటు ఏజెన్సీలు వద్దని గతంలో పోరాడినందువల్ల గత ప్రభుత్వం కార్మికులను అబ్కాస్లో నియమించిందన్నారు. అప్పటి నుండి కార్మికులకు కొంత వెసులుబాటు వచ్చిందని, ఇప్పుడు మరల రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని చూడడం చాలా దుర్మార్గం అన్నారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేసేందుకు, పనిభారం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. కార్మికులను పర్మనెంట్ చేసి వారికి వెసులుబాటు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విధానాలను తీసుకురావడం మంచిది కాదన్నారు. ఎవరు చేయలేని పనులు కార్మికులు చేస్తుంటే కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా డైలీ కార్మికుల పేరుతో తక్కువ జీతాలు ఇచ్చి కొంతమంది చేత ఎక్కువ పనులు చేయిస్తున్నారన్నారు. ఇది ఎక్కడి న్యాయమని, ఇంజనీరింగ్ కార్మికులకు కూడా జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. చట్టబద్ధమైన సెలవులు ఇవ్వాలని, కాంటాక్ట్ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కార్మికుల సమస్యలు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఈ సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య, వై కృష్ణమోహన్, జి మధుసూదనరావు, యూనియన్ నాయకులు తురక సీనయ్య, బిడదల మహేష్, ఒంగోలు రమేషు, సీనయ్య, మహిళా నాయకులు పరుసు చిన్నమ్మ, పల్లెపాటి అనిత, అలేఖ్య, రాజేశ్వరి, నారాయణమ్మ, శైలమ్మతో పాటు కార్మికులు పాల్గొన్నారు. కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని, కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని, కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని, కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే విధానాన్ని ఇవ్వాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు జయప్రదం చేయండి. కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెను పోరాడతాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నా పేరు కె పెంచల నర్సయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నెల్లూరు జిల్లా కార్యదర్శిని. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి సమ్మెలో ఉన్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచడంతో పాటు పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. రెండో విషయం, 60 సంవత్సరాలకి ఏదైతే రిటైర్మెంట్ చేస్తున్నారో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క పోరాటం చేస్తూ ఉంటే, నెల్లూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో
మన మంత్రి నారాయణ గారు స్వయాన ఈ నెల్లూరు జిల్లా వాసి, మన మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి మంత్రి నారాయణ గారు కావలి నెల్లూరు కార్పొరేషన్లో ఒక వార్డు, ఇక్కడ కావలిలో ఒక వార్డు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి పరిస్థితిని టెండర్లు పిలవడం జరిగింది. చడి చప్పుడు లేకుండా ఈ పారిశుద్ధ్య పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిచ్చేటువంటి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గము. గతంలో కూడా మంత్రి నారాయణ గారు ఇదే రకంగా 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చేదానికి ముందుకొస్తే దాదాపు 45 రోజులు సమ్మె చేసి పోరాటం చేసి వెనక్కు కొట్టగలిగాం. ఆ అనుభవాల్ని మళ్ళీ పునరావృతం చేసేలాగా మంత్రి నారాయణ గారు వ్యవహరించడం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క కూటమి ప్రభుత్వం వస్తే పర్మినెంట్ చేస్తారనేటువంటి ఎన్నో ఆశలతో మున్సిపల్ కార్మికులందరూ కూడా ఎదురు చూశారు. జనసేన ఉంది, అనేక పార్టీలు ఉన్నాయి. ఈ కలయికలో పారిశుద్ధ్య కార్మికులకి, మున్సిపల్ కార్మికులకి ఎంతో కొంత మేలు జరగద్ది అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆబ్కాస్ రద్దు చేస్తే దానికంటే మెరుగైన వ్యవస్థను తీసుకొస్తారని చెప్పేసి మున్సిపల్ కార్మికులందరూ ఎదురు చూస్తే ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేదానికి సిద్ధపడ్డం చాలా దుర్మార్గం. ఇది మున్సిపల్ కార్మికుల గొంతులు కొయ్యడమే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. గతంలో క్రాప్ వెహికల్స్ సంబంధించి కూడా మేము చూసాం. ఆఖరికి వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా కాంట్రాక్టర్ పరారైపోయాడు. అదే పరిస్థితి రేపు మున్సిపల్ కార్మికులకు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మంత్రి నారాయణ గారు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ టెండర్ల విధానాన్ని రద్దు చేయాలి, పూర్తిగా రద్దు చేయాలి. ఆబ్కాస్ రద్దు చేస్తే మమ్మల్ని అందరినీ పర్మినెంట్ చేయాలి, లేదంటే దీనికంటే మెరుగైన వ్యవస్థను తీసుకొని రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులతో చర్చించి ఈ సమ్మెను విరమించే విధంగా ప్రయత్నం చేయాలి, లేదంటే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.